నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. దిస్ ఇస్ గిరిజ. లా ఆఫ్ అట్రాక్షన్‌కి సంబంధించి ఇప్పటివరకు మనతో చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. సో, ఇప్పుడు కూడా కొత్తగా మరిన్ని విషయాలు షేర్ చేసుకోవడానికి మనతో పాటు విశ్వమణి బాబు గారు ఉన్నారు. సో, సార్‌తో మాట్లాడిద్దాం. నమస్కారం బాబు గారు. నమస్తే అండి. చాలా మందికి లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలీదు. కొంతమంది లైట్ తీసుకుంటున్నారు, కొంతమంది నమ్ముతున్నారు. సో, నమ్మే వాళ్ళకి ఏంటి అంటే చేస్తున్నారు. అంటే వాళ్ళకి సక్సెస్ వస్తుందా రాలేదా అన్నది సెకండరీ, బట్ నమ్ముతున్నారు. సో, నమ్మి చేసే వాళ్ళకి మనం ఇంత చేస్తున్నాము. సో, మరి విశ్వానికి మనం ఇంత చేసేటప్పుడు ఎప్పుడు కనెక్ట్ అవుతాము, విశ్వంతో మమేకం ఎప్పుడవుతాము, విశ్వానికి కనెక్ట్ అయ్యాము మనము అన్న విషయం మనకెప్పుడు తెలుస్తుంది అంటారు బాబు గారు? ఎస్. అంటే ఈ లా ఆఫ్ అట్రాక్షన్‌లో నమ్మిన వాళ్ళకి మాత్రమే అండి. నమ్మకం అమ్మ లాంటిది. నమ్మకం అమ్మ లాంటిది. ఎంత ముఖ్యమండి అమ్మ. ఈరోజు తండ్రిని కూడా పక్కన పెట్టే కాలం అండి ఇది. పెట్టేస్తున్నారండి, నిజంగానే పెడుతున్నారు. వాని బిడ్డలాగా పెంచుతాడు తండ్రి. తల్లి పెంచుతుంది. తండ్రి కన్నా ఎక్కువ చేసేది తల్లే. కానీ పిల్లలకి ఇది కావాలన్నా అది కావాలన్నా అది చేసిద్దామని కూడా తండ్రి లేకుండా ఆ సహకారం అక్కడ జరగదండి. అటువంటి కాలంలో తండ్రిని కూడా పక్కన పెట్టేసి అమ్మని ఎంత ముఖ్యత్వం ఇస్తున్నారు. ఆ నమ్మకం ఎలా ఉంది చూడు. నమ్మకం అమ్మలాంటిది. ఎవరైతే ఎవరిని నమ్మాలి? నిన్ను నువ్వు నమ్మాలి. ఫస్ట్ ఆల్రెడీ చెప్పేశాను, నిన్ను నువ్వు నమ్మాల్సిందే, తప్పదు. నిన్ను నువ్వు నమ్మి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ చేయాలనుకున్నావు కదా, ఇది నిజంగా జరుగుతుంది. ఇక్కడ ఏం మంత్రాలు ఉన్నాయా? పూజలు ఉన్నాయా? తంత్రాలు ఉన్నాయా? ఏమైనా యంత్రాలు చేసుకోమన్నానా? ఏమీ లేదు. నిన్ను నువ్వు నమ్ముకో. ఏం కావాలన్నా బలంగా ఊహించుకో, పొందబడతావు. దానికి నువ్వు ఏమేమి చేయాలి? ఇప్పుడుదా వీడియోలు వచ్చేసినాయి కదా. నీకు నచ్చిన గురువుది తీసుకో. నీకు ఎవరికైనా తీసుకోండి. ఒకరిదే తీసుకోండి. మంచికి వచ్చిన మీరు అడిగింది అంటే ఒక 5-6 వీడియోలు, ఒక 5-6 మంది గురువులను చూస్తారు. దాన్ని కొన్ని తీసుకుంటారు, దీన్ని కలిస్తారు. నాకు కాల్స్ వస్తుంటాయి. సార్ ఇలా చెప్పినాడు సార్, ఆయన చేయొచ్చినా సార్, ఆయన చెప్పిన దాన్ని నాకెందుకు అడుగుతున్నావు? ఇంకొక గురువుది చూసినావు, ఆయన చెప్పాడు, ఏ టాలెంట్తో చెప్పాడు అది ఆయనకి తెలుసు. అవును. అది నన్ను ఎందుకు అడుగుతున్నావు? నన్ను అడగాల్సిన క్వశ్చన్ కాదు, అది తప్పు. చాలామంది అడిగారు, నన్ను ఫోన్ చేసి అడిగారు. తప్పమ్మా, ఇది వేరే గురువుది చెప్పిన మాటలు నువ్వు అడుగుతున్నావు, నాకు అర్థమైపోతున్నది. నా మాటలు ఇది కాదే ఇది అన్నాను. సార్ అన్నది, పెట్టమ్మా ఫోన్ అంటాను. పెట్టే ఫోన్. అలా కాదు, నీకు నమ్మిన గురువుది తీసుకో, ఎవరిదాన్ని తీసుకో. ఆయన ఏం చెప్తున్నాడు ఖచ్చితంగా ఫాలో. అక్కడ మంత్రాలు తంత్రాలు కాదు, నేను చెప్పేది లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మాత్రమే. అలాంటిది తీసుకో. దాన్ని ఏమేమి చెప్తాడు చేస్తూ పో, క్రమ పద్ధతితో చేస్తూ పో. డైలీ చేయాల్సిందే, తప్పదు. డైలీగా నువ్వు చేసినావంటే క్రమ పద్ధతిలో నమ్మాలి. నిన్ను నువ్వు నమ్మాలన్నాను. నమ్మకంతో చేయాలి. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. జరుగుతుంది. అన్నది ఉంది అంటే ఉంది, లేదంటే లేదు, వచ్చిందంటే వచ్చేస్తుంది. ఈ 3 పట్టుకోండి. ఆ నమ్మకంతో దాన్ని చెయ్యి. దానికి ఏమేమి చేయాలి? నిద్ర లేయాలి క్రమ పద్ధతిలో, ధ్యానం చేయాలి, అప్రిమేషన్ చేయాలి, ఎలా మిర్రర్ మార్క్ చేయాలని ఎన్నో వీడియోలు ఇచ్చాను. చేయండి. ధ్యానం ఎలా చేయాలని నేర్పించాం. ధ్యానం చేయండి. చేసుకుంటూ పోతూ ఉండండి. పట్టుదల, శ్రద్ధ, ఓర్పు, ఈ 3 ఉండాలండి. పట్టుదల కావాలి మానవుడికి, శ్రద్ధ ఉండాలి, దాని మీద ఇంట్రెస్ట్ పెట్టాలి, ఓర్పు కూడా ఖచ్చితంగా ఉండాలి. సార్ నేను 21 రోజులు చేశాను సార్, మళ్ళీ 4 రోజులు గ్యాప్ అయింది సార్, ఇంకా నాకేం కనబడలేదు సార్. కనబడదు. నువ్వే చెప్పేసినావు కదా, నీ మాటే మంత్రం. నువ్వు చెప్పేసావు, కనబడదు. క్రమం తప్పకుండా చేసుకుంటాను పోవాలి. నేనే చెప్పాను, నా శ్వాస ఉన్నంతకాలం చేస్తానని. నువ్వు చేసుకుంటా పో. పట్టుదలతో ఉండు, శ్రద్ధ పెట్టు, ఓర్పుతో ఉండు. ఎలాగైనా వస్తుంది అని నమ్ము. ఎలాగైనా ఏదో ఒక దారి పుడుతుంది. అంటే నేను ఇంట్లోనే ఉన్నాను సార్, నేను హౌస్ అయిపోయింది సార్, నేను విశ్వంతో కనెక్ట్ అయ్యేది ఎలా? నువ్వు చేసుకుంటానే ఉండు. నువ్వు ఇలా చేస్తూ పోయినావంటే నీ చక్రాలు ఓపెన్ అవ్వడానికి, నీ పాజిటివ్నెస్ ఏర్పడుతూ ఉంటుంది. నీ మైండ్ నెగిటివ్ నుంచి పాజిటివ్కి రావడానికి ఆటోమేటిక్గా ఏర్పడుతూనే ఉంటుంది. ఏర్పడినప్పుడు చక్రాలు ఓపెన్ అవుతుంది అని ఆల్రెడీ చెప్పాను. ఇవన్నీ చేసినప్పుడే ఇవన్నీ ఏర్పడేది. చక్రాలు యాక్టివేట్ అయినప్పుడు విశ్వంతో కనెక్ట్ అయినామా లేదా అనేది కూడా ఎవరు చెప్పలేదు. నీకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న పనులు అనుకుంటావు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి బిర్యానీ తినాలి, ఇప్పుడు బిర్యానీ బ్రదర్స్ అయిపోయినారు ఎక్కువ. బిర్యానీ తినాలి అనుకున్నావంటే నీ పక్కంటోటి తెచ్చియడమో, మీ అమ్మ చేసి పెట్టడమో, లేక నీ ఫ్రెండ్ పిలిచిపోయి వాళ్ళ ఇంట్లో పెట్టడమో, లేక నువ్వే పోతా ఉండి టక్కని కనిపిస్తే బిర్యానీ తింటే పోలా తినాలనుకున్నావు, నేను తీసుకొని నీ మైండే ఆడ తీసి తినేయడమో, లేక పక్కన టోళ్ళు తెచ్చి నీ ఇంట్లో ఇచ్చేసి, మీ అమ్మ దగ్గర ఇచ్చేసి, ఇంట్లో చేసినానమ్మా ఇదో మీరు పెట్టుకోండి, మీరు తినండి అనేసి నువ్వు అనుకున్నావు ఉంటావు. మీ అమ్మ తెచ్చి నీ ముందర వడ్డిస్తుంది. ఎక్కడిదమ్మా బిర్యానీ అంటావు. మరి నేను పొద్దున అనుకున్నాను, ఈరోజు బిర్యానీ కానీ తింటే బాగుండు అనుకున్నానమ్మా. నువ్వు ఎలా వచ్చిందమ్మా అంటే అక్క తెచ్చి ఇచ్చిందమ్మా, పలానా లక్ష్మక్క ఇచ్చిందమ్మా.
ఇదంతా ఈ చిన్న విషయాలు నీకే తెలిసిపోతుంది. అంటే ఇదంతా ఎప్పుడు అవుతుందంటే విశ్వశక్తిలో నీ మైండ్ ఇన్నర్ మైండ్ కనెక్ట్ అయినప్పుడు ఇది జరిగేది. విశ్వతో కనెక్ట్ అయినామా లేదా అనేసి అనుకున్నావు కదా, జరుగుతుందా లేదంటే జరుగుతుంది. నువ్వు పట్టుదలతో ఉండమన్నాను, డైలీ చేయమన్నాను, శ్రద్ధతో చేస్తూ పోవాలి. మధ్యలో ఒక వీడియో చూసి దాన్ని పట్టుకొని పీకులాడకూడదని ఎన్నో వీడియోలు చెప్పాను. ఏమేం చేయాలి, ముందు ఏం చేయాలి, వెనకేం చేయాలి, 1 by 1. తెలియని వాళ్ళు క్లాస్కి రావాలి. తెలియని వాళ్ళు నా క్లాస్కి రండి. నా క్లాస్ విజయవాడ, అనంతపూరు, హైదరాబాదు, బెంగళూరు, తిరుపతి, కర్నూలు, వైజాగ్, రాజమండ్రి అన్ని చోట్ల ఉన్నాయి కదా. వచ్చి నేర్చుకోండి, అవసరం ఉన్న వాళ్ళు నేర్చుకోండి. అలా చూస్తూ నేర్చుకుంటూ పోయినప్పుడు, దాన్ని చేసుకుంటూ పోయినప్పుడు మీకు కావాల్సిన అవకాశాలు మీ మైండ్ ద్వారా ఏర్పడుతుందండి. మీ మైండ్ ద్వారానే ఏర్పడుతుంది. అవకాశాలు ఎలా వస్తుంది అంటే ఎలాగైనా వస్తుంది. ఆ ఫీడ్బ్యాక్లో చూడండి వాళ్ళకి ఎలా వచ్చిన అవకాశాలు. ఒక అతను నిన్న హైదరాబాద్లో ఏం చెప్పినాడంటే, సార్ నేను ఇలా ఉన్నాను సార్, మీరు చెప్పినట్టు కొన్నాళ్ళు చేశాను సార్, చేసుకుంటూనే పోతాను ఉన్నాను. ఆటో కొనుక్కోవాలి అనుకున్నాడంట. ఎలా ఆటో కొనాలి అనుకున్నాడంట. 4 లక్షల రూపాయలకు సంబంధించిన అవకాశం ఏర్పడి ఆటో కొనేసి పారేసినాడు. కొనేసి ఆల్రెడీ ఇంతకుముందే చెప్పాను, విశ్వమణి బాబు ఆటో పేరే పెట్టేసినాడంట. ఏంది ఎంత గొప్పదండి. ఆ వీడియో ఆటో పోతుంటే ఎవరు తరి కూడా చేయలేదంట. ఇలా జరిగిపోతూ ఉంటుంది. కాబట్టి నువ్వు చేస్తూ పోతూ ఉన్నావంటే అనుకో, నువ్వు ప్రయత్నం కరెక్ట్గా ఉండు, పట్టుదలతో శ్రద్ధతో నువ్వు చేసుకుంటూ పోతూ ఉన్నప్పుడే నీ 7 చక్రాలు ఓపెన్ అయిపోయి విశ్వశక్తులు కనెక్ట్ అయిపోతుంది. నీకే తెలియజేస్తూ ఉంటుంది. నువ్వు అనుకున్నదాన్ని కొన్ని జరుగుతూ పోతూ ఉంటుంది. బలంగా పెద్దది జరగాలంటే ఇంకా బలంగా చేయాలి. నువ్వు పెద్దది జరగాలంటే ఇంకా బలంగా చేయాలి. అంటే నువ్వు క్రమ పద్ధతులు అన్నీ చేసుకుంటూ పోయినప్పుడే విశ్వశక్తులు కనెక్ట్ అవుతుంది. అది కూడా నీకే తెలియజేస్తుంది. నీ మైండ్ ద్వారానే తెలిసిపోతుంది. నేను అనుకున్నాను జరిగింది కదా. నువ్వు ఇప్పుడు ఒక చీర చూస్తావు, ఎలాగైనా దీన్ని కడితే బాగుండాలంటే నువ్వు మీ అక్క తీసి ఇవ్వడమో, మీ అమ్మ తీసి ఇవ్వడమో, లేక నువ్వే పోయి కొనడం, ఏదో ఒక రూట్లో కొనేస్తావు. అరే నేను కొనేసినానే, ఇదే విశ్వశక్తి కనెక్ట్ అయినాడు అని. కనెక్ట్ అయినాడు అన్నది ఇదే సంకేతనాలు. నువ్వు అనుకుంటే జరిగిపోతాయి. అప్పుడు విశ్వశక్తులు కనెక్ట్ అయిపోతావు. నమ్మకంతో చేయాలి. జరుగునా జరగదా కాదు. ఇంకా నమ్మకం అమ్మలాంటిదని చెప్పాను. అమ్మలాంటిదని నమ్మేసి నువ్వు చేసుకుంటూ పోవాలి. ఏమి తప్పకూడదు. క్రమ పద్ధతి పాటించాల్సిందే. ప్రతిరోజు క్రమంగా చేసుకుంటూ ఉండు, ఆటోమేటిక్ జరుగుతుంది. పట్టుదల శ్రద్ధతో ఓర్పుతూ ఉండాల్సింది. ఓకేనా? ఓకే. ఈరోజు అఫర్మేషన్. నేను క్రమం తప్పకుండా నేను ప్రతిరోజు అఫర్మేషన్లు ధ్యానము అన్నీ చేసుకొని నేను విశ్వంతో చాలా ఈజీగా కనెక్ట్ అయ్యి అది నా మైండ్ ద్వారానే నాకు తెలియజేసినందుకు విశ్వానికి డబ్బులకి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ నువ్వు. థ్యాంక్ యూ మనీ. బాబు గారు, లా ఆఫ్ అట్రాక్షన్లో 24 గంటల్లో మనకి ఏదైనా మంచి జరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? లా ఆఫ్ అట్రాక్షన్లో 24 గంటలు మంచి జరిగే అవకాశాలు ఏదైనా ఉన్నాయా? ప్రతిరోజు మంచి రోజే, ప్రతి నిమిషము మంచి నిమిషమే, ప్రతి సెకండు మంచి టైమే, ఏ గంట అయినా మంచి టైమే. మంచి జరగాలంటే దీనికి కారణం ఊరికి ఉంటే జరగదు, ఏమీ జరగదు. అంటే నేను అంటుంది, మనం లా ఆఫ్ అట్రాక్షన్ ని నమ్మినప్పుడు, నమ్మిన తర్వాత 24 అవర్స్లో మనకి ఏదైనా మిరాకిల్ జరుగుతుంది. 24 అవర్స్ ఎందుకంటే సెకండ్లో కూడా జరిగిన వాళ్ళు బోర్డు మంది ఉన్నారు. ఫీడ్బ్యాక్లో చూడొచ్చు. నా క్లాస్ హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి, వైజాగ్, తిరుపతి, కర్నూలు, అనంతపూర్, బెంగళూరు అన్ని చోట్ల క్లాసులు ఉన్నాయి కదా. ఆ ఫీడ్బ్యాక్లు చూడండి. ఇప్పుడు మనం కూడా ఇప్పుడు కూడా నిన్న చేసిన హైదరాబాద్ ఫీడ్బ్యాక్ కూడా వచ్చేసింది, రిలీజ్ అయిపోయింది. ఏం చెప్తున్నారు చూడండి. మిరాకిల్, గొప్ప గొప్ప మిరాకిల్ అనుకున్న సెకండ్ కూడా జరిగే అవకాశాలు ఉన్నది. అది ఎప్పుడు మనం పాజిటివ్గా ఉన్నాం. 24 అవర్స్ ఒక 1 డే కేటాయించుకున్నారు మీరు. కానీ నీ మైండ్ సెట్టే దీనికి అన్నిటి కారణం. బలంగా ఇంతకుముందే చెప్పాను, బలంగా నమ్మితే ఏదైనా సాధ్యమే. అది మైండ్ వచ్చి నెగిటివ్ నుంచి పాజిటివ్గా వచ్చేయాల్సిందే. పాజిటివ్గా రావాలంటే ఏమేమి చేయాలనేది ఆల్రెడీ కూడా చెప్పాను. మళ్ళీ ఎన్ని చెప్పినా కూడా సార్ ఇంకొకసారి చెప్పండి సార్ అంటారు. జనాలు అట్లా అయిపోయినారు. ఎన్నిసార్లు చెప్పినా కూడా తినగా తీయకుండా అన్నట్టు చెప్తా ఉండాల్సిందే. కాబట్టి నెగిటివ్ నుంచి పాజిటివ్గా వచ్చేయండి. మంచి అలవాట్లే తయారు చేసుకోండి. ఇప్పుడు ఏ జీవితం అవుతుంది? ఇప్పుడు వచ్చి ఒక జీవితం మీరు జీవించింది, ఇప్పుడు ఒక జీవితం జీవిస్తున్నారు. ఇది ఏ జీవితం? ఇది పాత జీవితం. ఈ పాత జీవితాన్ని పక్కన పెట్టేద్దాం. కొత్త జీవితం కావాలి మనకి. ఏం జీవితం కావాలి? కొత్త జీవితం. ఆ జీవితం ఎలా ఉండాలి? లగ్జరీగా ఉండాలి. లగ్జరీ అంతే. జీవితం అంటే అనుభవిస్తే అలా అనుభవించాలి, లేకపోతే గమ్మని పడిపోవాలి. ఊరికేదో లేచినామా, తిన్నామా, పోయినామా, వచ్చినామా, పశువులు జీవించే జీవితం. జీవరాశులు కూడా జీవిస్తున్నాయ్యా. అలాంటి జీవితం కాదు. కాబట్టి కొత్త జీవితాన్ని క్రియేట్ చేసుకో, బలంగా క్రియేట్ చేసుకో. క్రియేట్ చేసుకునేసి నీ మైండ్ని ప్రతిరోజు నీ అలవాట్లన్నీ మార్చుకుంటూ మంచి మాటలు అంటే ఇన్నాళ్ళు పక్క వాళ్ళ గురించి పట్టించుకోవడం, ఇతరుల గురించి విమర్శించడం. ఇప్పుడు 4 ఆడవాళ్ళు మీరు అనుకోండి, ఒక వయసే మీకు ఒక మ్యారేజ్ అయిపోయి పిల్లలు ఉన్నారు, మీ భర్త యాప్కి వెళ్ళిపోయినట్టు జాబ్కి, మీరు ఇంట్లో వంట చేసుకొని టీవీ చూసే పని ఇంకేం పని లేదు మీకు అనుకోమ్మా. ఇంట్లో ఉంటారు. పక్కంటే ఆమె ఇంకొక సుబ్బక్క ఉంటుంది.
సుబ్బక్క గమ్మని ఉండదు, ఆమెకి తొందరగా పని అయిపోతే మాట్లాడేదానికి మనిషి కావాలి, మాట్లాడేదానికి మనిషి కావాలి. అచ్చా ఏమక్క ఏమమ్మా పని అయిపోయిందా, నీకేముంటే అక్క ఏమని అనుకుంటుందేమో, అయిపోయింది రాక, ఇక్కడ స్టవ్ మీద ఉడకతనే ఉంటుంది కానీ పర్లేదులే, ఏం కాదులే, అయిపోయింది రాక అనేసి కూర్చునేస్తారు. కూర్చుంటే గమ్మని ఉంటారు. ఇంకా టీవీ కూడా చూడరు, టీవీ ఏం పోతూనే ఉంటుంది, అక్కడ టీవీ చూడరు మీరు. ఎక్కట పోయింది, ఈ ఎక్కట వచ్చింది, అన్నట్టు వచ్చినాడు, వీడిట్టి చంపాల్సినాడు, వాళ్ళట పోయినారు, ఈ ఎక్క అందం ఉంది, ఈ చీర కట్టింది, మీ ఇద్దరిని గురించి ఏమి ట్రాఫిక్ ఉండదు అక్కడ. మూడో వ్యక్తి గురించి ఇతరుల గురించే, మీ ఇద్దరిది సొత్తుకు మర్చిపోయినారు మిమ్మల్ని. ఇలా ఉంటే జీవితం ఎలా ఉంటుందంటే 24 hours కాదు, నువ్వు సంవత్సరాలు తరబడి చేసినా కూడా నీ జీవితం అక్కడే ఉంటుంది. అలా ఉండకూడదు, అలా చేయకూడదు. ఇతరుల గురించి విమర్శించే విధానాన్ని వదిలేయండి. పక్క వాళ్ళ గురించి పట్టించుకోకూడదు. నీ విషయాలు ఏదైనా ఎవరికి చెప్పకూడదు, ఏమి చెప్పకూడదు. వీలైనంత వరకు కొంచెం రిచ్నెస్ని గురించి ఆలోచన పెట్టాలి. పెట్టినప్పుడు ఈ మైండ్ అనేది పాజిటివ్గా వస్తూ ఉంటుంది. పాజిటివ్గా వచ్చినప్పుడు నువ్వు 24 గంటలు ఎందుకు అవసరమే లేదే. నువ్వు అంటే ఒకరోజు 2 రోజు జరిగేది కాదు ఇది. నువ్వు ప్రతిరోజు ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు, నేను ఆల్రెడీ చెప్పాను 7 చక్రాల గురించి. 7 చక్రాలు యాక్టివేట్ కావాల్సిందే. అది యాక్టివేట్ అయితేనే నువ్వు విశ్వశక్తులని ఇన్నర్ మైండ్ కనెక్ట్ పడుతుంది. ఇన్నర్ మైండ్ కనెక్ట్ పడి విశ్వంతో నేను కనెక్ట్ అయినానా లేదనేది నువ్వు మర్చిపోవు. నువ్వు చేసే ప్రయత్నం నువ్వు డైలీ చెయ్యి. ఇప్పుడు దేవుడిని మొక్కుతున్నాను సార్, దేవుడు ఏమీ లేదు సార్ అంటే నువ్వు దేవుడికి ఏమి చేసినావు? నువ్వేం చేసినావు దేవుడికి? ఏం చేయలే. పనికిరాని పూజ చేయమంటే చేసి ఉండవు. నీకు దేవుడు ఎలా కనికరిస్తారు? వాళ్ళు కూడా దాన్ని స్వీకరించలే. కాబట్టి విశ్వం నీతో కనెక్ట్ అయిందా లేదా, ఇది జరుగుతుందా లేదా అనే మాట తీసేయి. నువ్వు ప్రతిరోజు ప్రయత్నం చేస్తూనే ఉన్నప్పుడు నీకు కొన్ని విషయాలు నీకే జరుగుతూ వస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నువ్వు 24 hours కాదండి, సెకండ్ కనుక్కుంటే కూడా సెకండ్ జరిగే అవకాశం ఉన్నది. మన తిరుపతిలో ఒక లేడీ అన్నది, ఏమనేసి అన్నది, నెల్లూరు ఏరియా గుంటూరు ఏరియా నుంచి వచ్చింది. ఈ బాబు గారు ఇలా చెప్తున్నారంటే నా వీడియోలు వచ్చినప్పటి నుంచి ఆమెకు పిచ్చిగా, అంటే నా ఫ్యాన్ అయిపోయింది. వీడియోలు చూసి చేసుకుంటూ ఉంటే ఇలా చేస్తున్నాయి. సరే, అన్నిటికన్నా విశ్వంతో కనెక్ట్, ఇన్ని చేస్తున్నాం కదా, ఇన్ని జరుగుతున్నాయి కదా, మనం విశ్వంతో కనెక్ట్ అయినామా లేదా, ఒకసారి ఇలా అనుకుంటే జరుగుతుంది అంటున్నాడే, ఇది నిజమేనా అనేసి కన్నెట్టు మూసుకొని ఇక్కడ పాము వచ్చేయాలి, ఇక్కడ పాము ఉండాలి అన్నదంట. ఇక్కడ ఏమీ లేదండి, ఇక్కడ ఏమీ లేవు. ఆమె కన్ను మూసుకున్నది. నేను చేసేది నిజము, నేను విశ్వంతో కనెక్ట్ అయింది నిజము, నాకు ఏదైనా 24 గంటలు జరగాలన్నారు. చూడండి, 24 గంటలు అవసరంలే. నీ మైండ్ పాజిటివ్గా ఉంటే విశ్వశక్తిలో కనెక్ట్ అయితే ఇప్పుడు చూడు ఆమెకి ఎలా జరిగిందో. అంటే ఆమె అనుకున్నది ఇలా, నేను కన్ను మూసుకొని ఇప్పుడు ఇక్కడ అనుకోబోతాను, అది నిజమైతే నేను విశ్వంతో కనెక్ట్ అయింది అయితే ఇప్పుడు నేను కన్ను మూసుకొని ఇక్కడ పాము వచ్చేయాలి, ఇక్కడ పాము ఉండాలి అనేసి కళ్ళు మూసుకొని చెప్పేసి చూస్తే పాము వస్తూ ఉంది, అక్కడ నిలిచిపోయిందంట. బెత్తరపోయింది. ఇదేంద్రా నాయనా, నేను పాము అంటే పాము వచ్చి నిలిచిపోయింది అనేసి పోయి పిల్లకాయలు ఎవరో తీసుకొచ్చి దాన్ని ఇది చేసిందంట. అంటే ఆమెకి ఎలా జరిగింది? అదే డబ్బు అనుకున్నట్టు కూడా డబ్బు ఉండేది అక్కడ ఉండేది. అంటే పాము వచ్చిన కాడికి డబ్బు ఎందుకు రాదు? ఆమె అనుకుని 24 గంటల అవసరం ఇప్పుడు పట్టింది ఆమెకే. 24 గంటలు పట్టలేదండి. కన్ను మూసుకున్నది, అంతా జరిగిందంత ఒక నిమిషంలోనే జరిగిపోయింది. లేదంటే ఒక 2-3 నిమిషాలు అయి ఉంటుంది. కన్ను మూసుకునేది ఇక్కడ పాము వచ్చేయాలి, పాము ఉండాలి అనేసి. అంటే పాము ఎలా వచ్చింది? ఆ ఫీడ్బ్యాక్ తిరుపతి ఫీడ్బ్యాక్లో మొన్నే జరిగింది చూడు, 22 ఎలా జరిగింది? 24 hours అవసరం లేదండి. నీ మిరాకిల్ మీద మిరాకిల్. ఆమె చూడు ఏమేమి చెప్తున్నదో. 5 into 55 రాసినాను సార్, నాకు డబ్బు వచ్చేసింది. అప్పుడే వాళ్ళు వస్తారు, మనల్ని ఎత్తుకొని వస్తారు. ఒక అతను వచ్చి నా బిడ్డ ఎంత ఉందా, ఇప్పుడు డబ్బు పెట్టి ఖర్చు అయిపోతుందే, నీ మీద నమ్మకం నువ్వు పెట్టుకుని దేనికైనా వాడుకో, ఎప్పుడైనా ఎద్దులే నిదాన నా పెళ్లి కూతురికి. ఎలా 24 hours కదా ఆమె అనుకున్నది. ఎలాగైనా 24 అవసరమే లేదండి. మిరాకిల్ జరుగుతుంది. ఉంది అంటే ఉంది, జరుగుతుంది అంటే జరిగే తీరాల్సిందే. అది ఇంత చేసేది ఇది. ధ్యానం చేయాలి, అఫర్మేషన్ చేయాలి, నీ మైండ్ సెట్ మారాలి, నువ్వు మారాలి, దాన ధర్మాలు చేస్తూ ఉండాలి. అంటే నీ మొత్తం ఇవన్నీ జరగాలి. ఇవ్వడానికి సిద్ధమైనప్పుడే మాత్రమే ఇది రావడానికి సిద్ధమవుతుంది. నువ్వు ఇవ్వడానికి సిద్ధపడాలి. రావాలంటే ఒకటి ఇవ్వాలి, ఒకటి కావాలంటే ఒకటి ఇచ్చేయాలి. ఒకటి కావాలనేసి నాకు కొత్త జీవితం కావాలని మళ్ళీ పాత జీవితాన్ని ఆలోచిస్తూ ఉంటే కొత్త జీవితం రాదు మన దగ్గరికి. అప్పులు ఉన్నాను సార్, అప్పులు తీరిపోవాలి సార్ అంటే అప్పుల గురించి ఆలోచిస్తే అప్పులు తీరిపోదు. కాబట్టి ఒకటి ఇచ్చేసేదానికి ఒకటి ఇచ్చేయి, ఒకటి వచ్చేస్తుంది. ఇప్పుడు నువ్వు ఆ నెగిటివ్ని ఇచ్చేయి, పాజిటివ్ వచ్చేస్తుంది. అప్పుడు విశ్వశక్తిలో కనెక్ట్ అవుతావు. ఆమెకి మాత్రం ఎలా వచ్చింది? పాము అంటే పాము ఏందండి, పెద్ద విషయం. ఇది మనుషులు తెచ్చిపెట్టేది అదే, ఎవరిని తీసాడు వేసేది అదే పాము అండి. కన్ను మూసుకొని ఇక్కడ పాము వచ్చేయాలి, పాము ఉండాలి అనేసి పాము ఎలా వచ్చింది ఆమెకి? నేను చెప్పింది కాదు. ఆమెకి జరిగిన అద్భుతాన్నే ఆడ నుంచి పరిగిచ్చి వచ్చినాక, సార్ నువ్వు చిన్నటోడు కాదు సార్, నువ్వు నీ మాట ఏ మంత్రం అంటుంది నన్ను. నా మాట మంత్రం అని నాకు తెలిసిపోయింది. మీ మాట కూడా మంత్రంలా తయారు చేసేది ఈ సబ్జెక్ట్. మీరు చెప్పేది కూడా జరగాలి. నువ్వు ఏమనుకుంటే జరగాలి కదా, నీవు చెప్పేది జరగాలి కదా. అక్కడ ఆమె చెప్పింది జరిగింది. ఇప్పుడు 24 hours అవసరం పడలేదే, జరుగుతుందండి. 24 hours కాదు, ఎంతసేపట్లో అయినా జరిగిపోతుంది.
నువ్వే కారణం దానికన్నా. ఓకేనా? ఓకే, హ్యాపీగా మిమ్మల్ని మీరు నమ్మండి. మిమ్మల్ని మీరు నమ్మి విశ్వశక్తిలో కనెక్ట్ అవ్వడానికి ఏమేమి చెప్పాను అన్నీ చేస్తే భయాన్ని తీసేసి పెరిగితేనని తీసేసి ఇలా చేశారంటే 24 అవసరమే లేదు. అది ఎప్పుడు పట్టుదల శ్రద్ధ ఓర్పుతో చేయాలి. ఓకేనా? ఈరోజు అఫర్మేషన్, నేను ప్రతిరోజు నా ప్రయత్నంలో ప్రవర్తనలు మార్చుకొని విశ్వశక్తిలో కనెక్ట్ అయ్యి నేను అనుకున్నది 24 అవర్స్కి ముందే నాకు అన్ని జరిగినందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మనీ. థ్యాంక్ యూ బాబు గారు.